ఆయన చేసే ఉపకారాలు మనం ఏమి ఇవ్వగలమండి? హల్లెలూయా. మనిషి డబ్బు కోసం కొట్టి పడేస్తున్నాడు. హల్లెలూయా. ఎంత కనికరం కనిపించట్లేదు. ఆ పడిపోయినోడిని మంచి సమయుడు వచ్చి ఏంటంటే లేపుకుని ఆయన ఏం చేయాలంటే పూటగోళ్ళ ఇంట్లో పెట్టి నూనెను ద్రాక్షరసం వేసి ఆ గాయాలు కొత్తపరిచి పూటగోళ్ళ ఇంటి దగ్గర పెట్టాడండి. ఎంత మంచి సమయుడు అండి. యాజకుడు అలా వెళ్ళిపోయాడు, లేవుడు అలా వెళ్ళిపోయాడు. ఎవరు కాలి ఏమన్నా తీరు. మనలో ప్రార్థనలకు ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు, మన కష్టాలు పంచుకునే వాళ్ళు ఎవరు లేరు, మనకు ఆదరించే వాళ్ళు ఎవరు లేరు. మనల్ని బయటికి సాగనంపేస్తున్నారు. హల్లెలూయా. కానీ మనల్ని ఆదరించే దేవుడు యేసు ప్రభువు ఉన్నాడు. కాబట్టి అట్టే నువ్వు హల్లెలూయా దైవ మానవుడు, హల్లెలూయా దైవ మానవుడైన యేసు ప్రభువుని నమ్ముకుంటే నీ చింతలన్నీ పోతాయి, నీ కృంగుపాటు పోతుంది, నీ తొట్టిల్లు పోతుంది. హల్లెలూయా. ఆయన మొరపెడితే మరణ బంధకాల నుంచి విడిపించబడతావు, పాతాళ వ్యాధులు తొలగిపోతాయి. హల్లెలూయా. ఆయన మొరపెడితే, ఆయన విన్నపాలు చేస్తే హల్లెలూయా దేవుడు నిన్ను బ్రతికిస్తాడు, నెమ్మదినిస్తాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఇక మీదట నా జీవిత కాలం అంతా నాకు శ్రమలు రావట్లేదు. ఈ శ్రమ పోతే ఇంకో శ్రమ రావచ్చు, కానీ నా దేవుడు మాత్రం మారడు. హల్లెలూయా. ఈ బాధ పోతే ఇంకో బాధ రావచ్చు, రాదనుకోవడానికి లేదు కదా. కానీ నా ప్రార్థన ఆలకించే దేవుడు మాత్రం ఒకడు ఉన్నాడు, ఆయన మాత్రం మారడు. హల్లెలూయా. మారని దేవుడవు నీవేనయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. సుడులైనా సుడిగుండాలైనా వ్యధలైనా వ్యాధి బాధలైనా మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. హల్లెలూయా. నిజంగా దేవుడు పట్టించుకున్నట్టు మన కన్న తల్లిదండ్రులు కూడా పట్టించుకోవాలి. ఇంకా కన్న బిడ్డలు ఏం పట్టించుకుంటారు? హల్లెలూయా. దగ్గర చాలా నెలల నుంచి, ఎందుకంటే నేను ఎవరిని డొనేషన్ అడగకుండా దగ్గర 5 చర్చిలు కట్టుకున్నాను. హల్లెలూయా. ఎందుకంటే హల్లెలూయా దేవుని మహిమ కలిగిన కాక, దేవునికి స్తోత్రం. కాబట్టి కొద్దిగా ఇబ్బంది పడుతుంటే మొన్న కనీసం మట్లాడి వారానికి నేను రచన పంచిపెట్టలేకపోయాను. ప్రతి సంవత్సరం భోజనాలు పెట్టుకుంటే మళ్ళీ గుడ్ ఫ్రైడేకి ఇంకా ఏం చేయాలో నాకు ఏం తెలియదు. నేను అలా కళ్ళు వదిలేసి చూస్తున్నాను. అందరూ మళ్ళీ గుడ్ ఫ్రైడే అంటున్నారు. హల్లెలూయా. ఈ లోపున మంగయ్య మామ, అసలు మంగయ్య మామ ఎంత చేసాం ఉంటుంది, ఒకసారి జ్వరం వస్తుంది. మంగయ్య మామ మా అమ్మలాగా, మా అమ్మ బతుకున్నప్పుడు మా అక్క చెల్లి లేకైతే తమ్ముడు ముందు ఈ పని చేయి, ఇవాళ వాళ్ళందరూ బిజీగా ఉండడం వల్ల హల్లెలూయా మామ కడుపులో దేవుడు దూరేసి ఇగో అన్ని మనం చూసుకుందాం, ఏం పర్లే బాబు ముందుకున్నాడు. ఈ ప్రోత్సాహం ఎక్కడి నుంచి వచ్చింది? హల్లెలూయా దేవుని స్తోత్ర. ఇది నేను తల్లి గర్భంలో పడినప్పటి నుంచి ఉంది ఈ ప్రోత్సాహం నాకు. ఆయన సేవ చేయడానికి నన్ను అప్పటి నుంచి కూడా నన్ను ప్రోత్సాహపరుస్తూనే ఉన్నాడు. చాలా మంది డిస్కరేజ్ చేస్తారు, పనికిమాలోడు అంటారు, నువ్వెందుకు పని చేయవు అంటారు, నువ్వేం చేయలేవు అంటారు, అసమర్థుడు అంటారు. కానీ తల్లి గర్భంలో పుట్టక ముందే నేను ఎన్నుకున్నటువంటి నా దైవ సేవకుడివి, నేను వాడుకుంటానని నన్ను అప్పటి నుంచి బలపరుస్తుంది. దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా.